లోకనాథుడు అని పేరు పెట్టి ఈ లోకాన్ని ఎందువల్ల? మన వల్లే. మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు లోబడనందువల్ల ఈ లోకము వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తునే శోధించాడు వాడు. ఒక్క నిమిషంలో నేను ఈ రాజ్యమంతా నీకు నేను అధికారం ఇస్తాను, నా కాళ్ళకి నమస్కారం చేయమన్న వాడు ఈరోజు మనల్ని శోధించకుండా ఉంటాడని ఎట్ట అనుకుంటున్నారు? యేసుప్రభు కంటే గొప్పవాళ్ళమా మనము? ఆయన ఆత్మ బలముతో బ్రతికాడు. ఇక్కడ శరీర బలముతో కాదు, ఆహారంతో కాదు ఆయన బ్రతికింది. దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతికి, ఆ మాటే ఆయన శరీరధారిగా ఒక శిశువుగా పుట్టాడు ఆయన. మనం కూడా ఈరోజు ఆయన వల్ల బ్రతికితేనే పరలోకములు ఆయనతో కలుసుకుంటాం మనం. నేను చికెన్ తిని నేను మంచి పౌష్టికమైన పుష్టికరమైన మంచి క్యాలరీలు, విటమిన్స్, ఇటువంటి ఫుడ్ తిని నేను బలంగా ఆరోగ్యంగా ఉంటాను. ఆ ఆరోగ్యంతోనే నేను దేవుడి చెంతకు నేను వెళ్తాను, దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని అనుకుంటే అది అబద్ధము, అది భ్రమ. వాక్యం అనే బలము కావాలి. వాక్యం అనే ఖడ్గము నువ్వు ధరించుకొని